హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎందరో ఉండగా నిన్ను దేవుడు ప్రేమించి యేసుక్రీస్తును ఎరిగే భాగ్యమిచ్చాడు. యేసుక్రీస్తును గుర్తించగలిగిన సజీవుడైన దేవునిగా, నిజ దేవునిగా, ఉన్నవాడను అన్నవాడన్న యేసయ్యను నీవు దేవునిగా గుర్తించడమే నీ జీవితంలో ఒక గొప్ప భాగ్యం. అంటే ఆనాడు ఇశ్రాయేలుని అలాగే ఎన్నుకున్నాడు. వాళ్ళ కొరకు పరమ కానాను సిద్ధపరిచాడు. వాళ్లకు వాగ్దాన భూమికి సిద్ధపరిచి బయటికి రప్పించాడు. ఆ ప్రయాణం ఉంది. మనమంటే అకస్మాత్తుగా ఉన్న ఫలంగా దేవుడు ఉంటే నన్ను ఆశీర్వదించమను అనగానే బుష్ అంటే ఆకాశంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అది దేవుని పద్ధతి కాదు. ప్రభు ఎప్పుడు మంత్రాలు, మాయలు, గిమ్మిక్కులు చేయలేదు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన దేవుని కుమారుడై ఉండి లోకానికి రావాల్సినప్పుడు, ఆయన లోకంలోనికి రావాలంటే ఆకాశంలో ఉన్న ఆయన అని భూలోకంలో కూర్చోవచ్చు కదా, వచ్చేయచ్చు కదా. గలిలయలో సేవ చేసిన తర్వాత పుష్ అని యెరూషలేముకి వెళ్ళొచ్చు కదా. లేదు, ప్రాక్టికల్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. ఆయన ఒక శిశువుగా మరియ గర్భములో జన్మించాల్సి వచ్చింది. మనవలే శోధించబడవలసి వచ్చింది. మనవలే పెరిగాడు, మనవలే జీవించాడు. ఆయన ఒక మానవుడు దేవునికి ఇష్టడిగా జీవించగలడు, పాపము చేయకుండా బ్రతకగలడు, దేవునిని మహిమపరచగలడు అని జీవించి చూపించాడు. అందుకే ఈ రోజున యేసుక్రీస్తును మాదిరిగా తీసుకున్న వారు ఆయనను బోలి జీవించగలుగుతారు. ఆయన అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డాడు. ఆయనకి ఆకలేసింది, ఆయనకి చెమట పెట్టింది, ఆయన కన్నీరు వచ్చాయి, ఆయన నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అన్ని విషయాలలో అలసిపోయాడు. అన్ని విషయాలలో మనవలే ఆయన శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. మనము ఆయన వెళ్ళిన పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి, పగలు మేఘస్తంభము, ఏసీ అక్కర్లేదు, మేఘస్తంభము కూల్గా, రాత్రి అగ్నిస్తంభము, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, ఎక్కువ వెలుగులో వాళ్ళని నడిపించాడు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు. వారికి ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, వారికి బండలో నుంచి జలములు రప్పించాడు. అనేక రీతులుగా అద్భుతాలు చేసి వారిని నడిపిస్తుంటే ఆ ఇశ్రాయేలీల మనసు ఎలా ఉందంటే వెనక్కి చూపు చూసే మనసులుగా ఉన్నారు. మార్గంలో వారు ఆయన విసిగించి, శోధించి, ఏడ్పించి, బాధించి దేవుని చిత్తాన్ని చేయకుండా రాలిపోవడం చూస్తున్నాం. అందరూ అద్భుతం చూశారు, అందరూ ఆకాశం నుండి కురిసిన మన్నా తిన్నారు, అందరూ బండలోని నీళ్లు తాగారు. ముఖ్యమైన మాట 5వ వచనంలో 10:5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. బాప్తీసం పొందామని చేతులెత్తిన వారలారా, ప్రభువును నమ్ముకున్నాం ఎన్నో సంవత్సరాల నుండి అని సాక్ష్యం ఇచ్చేవారలారా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఆ మేలు చేశాడు, నన్ను ఎన్నో విధాలు ఆశీర్వదించాలని సాక్ష్యాలు చెప్పేవారలారా, దేవునికి ఇష్టలుగా మీరు ఉన్నారా? దేవుడిని సంతోష పెట్టాలి అన్న ఆశతో మీరు చేయనివన్నీ చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన వాటిని మీరు చేస్తున్నారా, లేక మీ ఇష్టాన్ని చేసుకుంటున్నారా? చూడండి, ఒక వ్యక్తి క్రైస్తవుడైన తరువాత నాట్ ఐ బట్ క్రైస్ట్ అన్నాడు పౌలు. నేను కాదు, నేను లేను, నేను చచ్చాను, నేను సిలువేయబడింది, నేను అనేది నాలో లేదు. నేను అహం బ్రహ్మం అంటారు మన దేశం. నేను అనేదే దేవుడు అండి. ప్రతి వాడికి వాడే నేను దేవుడు. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనుషులను చూస్తే
మీరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని చూడండి. ఒక 10 నిమిషాలు మాట్లాడిన మాటల్లో నేను చేస్తే నా ఇష్టం, నేను చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, నా సంగతి నీకు తెలుసా, నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా, నా డిగ్రీలు ఏంటో తెలుసా, నాది నాది నాది. చిన్న పిల్లలకు ఒక బొమ్మ తీసుకొస్తే 2 బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఒక బొమ్మ పట్టుకొని ఏమంటారు, ఇది నాది, ఇది నాది. ఏంటండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ స్వార్థం అనేది పెచ్చి పెరిగిపోతుందండి. స్వార్థం ఉన్న చోట క్రీస్తు లేడు. నా అన్నది పాపానికి గుర్తు, నా ఇష్టం అన్నది శాపానికి మనల్ని దారితీస్తుంది. నా ఇష్టం అనేది సాతానుగా మారుస్తుంది. అసలు సాతాన్ని ఎవరు చేశారని అడిగారు ఎవరో మొన్న. సాతాన్ని ఎవరూ చేయలేదు. దేవుడు చేసిన దూతల్లో ఒక దూత అయిన లూసిఫర్ నా ఇష్టం అంది, నా సింహాసనమును దేవుడితో సమానంగా చేసుకుంటాను, నా యొక్క పొజిషన్ నేను హెచ్చించుకుంటాను అని అహంభావానికి చోటిచ్చి పాతాళానికి తోసివేయబడింది. ఈ రోజున దేవుని ఇష్టం చెయ్యాలి, దేవుని చిత్తం చెయ్యాలి అన్నది ప్రతి క్రైస్తవుని హృదయంలో నాటుకోవాలండి. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనిమ్ము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. ఎవరి గుండె ఎలా ఉందో ఎరిగిన దేవుడవు, ఎవరి హృదయము నీకు వ్యతిరేకంగా ఉందో ఎరిగిన దేవుడవు. అన్ని నామముల కంటే మించిన నీ ఉన్నతమైన నామం, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఒప్పుకోవాలని నీవు చెప్పిన ఆ నామములో ఉన్న శక్తిని బట్టి బలహీనులమైన మమ్మల్ని బలవంతులుగా చేసి ఉన్నావని, పడిన మమ్మల్ని లేవనెత్తి ఉన్నావని, అంతం వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్న నీవు మాకు తోడయ్యుండి నీ రాజ్య వారసులుగా చేస్తావని విశ్వాసముతో మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, ఆయనకు అప్పగించిన నా జీవితాన్ని ఆ దినము వరకు, ఆ పరలోక రాజ్యము చేరు వరకు ఆయన కాపాడుడని నేను ఎరుగుదును అన్న పౌలు వంటి విశ్వాసము, ధైర్యము, భక్తి మాకు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగే